హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? నిన్న నైట్ ఏం జరిగిందో గుర్తులేదు. శరీరంలో ఏదో తెలియని మార్పు అర్థమవుతుంది. దానివల్ల ఒళ్ళంతా బాగా నొప్పులుగా అనిపిస్తోంది. మొదటిసారి తాగిన తనకి ఏం జరిగిందో గుర్తు చేసుకుందామంటే ఒక్క ముక్క కూడా గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలి? కళ్ళు తెరిచేసరికి నా పరిస్థితి, అతని స్థితి చూసినప్పుడు ఏదో తప్పు జరిగిందని అర్థమవుతుంది. కానీ ఏం జరిగిందో తెలియట్లేదు. పిచ్చి పడుతుంది, నాకు కోపం వస్తుంది. మొదటిసారి మనం ప్రేమించిన వ్యక్తితో చేసే పని బాగా గుర్తుండిపోయేలా ఉండాలి. అలాంటిది మత్తులో చేసినందుకు నేను తనని ఏమనాలి అని బెడ్పై ఉన్న బెడ్షీట్ కప్పుకుంటూ ఏడుస్తూ ఆలోచిస్తుంది సోనియా. నేను స్పృహలో లేనప్పుడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనుకోవాలా, లేక ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించాలా? అసలు నేనేం చేయాలి అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో తను ఉంది. బెడ్ చూస్తే రక్తంతో నిండిపోయి ఉంది. తన ఒళ్ళంతా నొప్పులు. అసలు ఇప్పుడు తను ఏం చేస్తుంది? అసలు ఎవరి అమ్మాయి? తనని అలా చేసింది ఎవరు? అసలు ఎందుకు అప్పుడు తాగాల్సి వచ్చింది? ఇవన్నీ తెలియాలంటే మనం ముందు కథలోకి వెళ్ళిపోవాల్సిందే. తన పేరు సోనియా. తను ఒడిస్సా దగ్గరలోని ఒక చిన్న గ్రామంలో ఉంటుంది. చిన్న వయసు నుండి స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, ఇంటికి రావడం, అమ్మ చేసింది తినడం, చెప్పిన మాట వినడం, అన్ని విషయాల్లో బుద్ధిగా ఉండడం, ఇది మాత్రమే తెలుసు. ఇంటర్ పూర్తయ్యే వరకు ఇదే తన పరిస్థితి. ఈ ప్రేమ, దోమ ఇవన్నీ తను అస్సలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అయితే బాగా చదువుకుంటున్న సోనియా ఇంటర్ పూర్తయ్యాక బీటెక్ చదవడానికి హైదరాబాద్ వచ్చింది. అయితే అక్కడ కూడా సోనియా తన అలవాట్లు మార్చుకోవాలి అనుకోలేదు. రోజు చదువుకోవడానికి కాలేజ్కి వెళ్ళడం, అయిపోయాక తిరిగి హాస్టల్కి రావడం, ఇదే తన లైఫ్ స్టైల్. ఆమె విషయం తెలిసిన తన ఫ్రెండ్స్ ఎవరూ కూడా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. అయితే సోనియాకి 4 సంవత్సరాలు చదువు పూర్తవబోతూ ఉంది. తను తర్వాత జాబ్ చేసుకోవడమే మిగిలి ఉంది. అయితే ఒకరోజు రాత్రి భోజనం చేసి అలా ఆలోచిస్తూ కూర్చున్న తనకి అనుకోకుండా ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే ఏదో తెలియని నెంబర్ నుండి వచ్చినట్లు దీనికి అర్థమైంది. ఈ నెంబర్ నేను ఎప్పుడు చూడలేదే, ఎవరై ఉంటారు అనుకుంటూ రిప్లై ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. చుట్టూ చూస్తే తన ఫ్రెండ్స్ అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అప్పటికే చాలాసేపటి నుండి ఊరికే కూర్చున్న సోనియా ఖాళీగానే ఉన్నాను, రిప్లై ఇస్తే ఏమవుతుందిలే అని మనసులో అనుకుంటుంది. అయితే ఆ రిప్లై తన జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని తనప్పుడు ఊహించలేదు. ఇక తనకి వచ్చిన నెంబర్కి రిప్లై ఇస్తూ మీరు అని అడిగింది. అప్పుడు అవతలి వైపు నుండి ఎవరో తనకి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని, సోనియా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూశాను అని, ఆమె తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే కష్టపడి నెంబర్ సంపాదించి మెసేజ్ చేశానని అతను చెప్తున్నాడు. కానీ తనకి ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. అంతేకాకుండా తెలియదు కూడా. తనకి ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. ముందైతే సరిగ్గా సమాధానం ఇవ్వలేదు, కానీ అతను పదే పదే చేస్తూ అది కూడా సోనియాకి నచ్చే విధంగా మెసేజ్ పెడుతూ ఉండడంతో సోనియా తనకి తెలియకుండానే అతనికి ఎడిక్ట్ అయిపోయింది. అలా కాలం గడుస్తూ ఉంది. ఫోన్ కాల్లోనే ఇద్దరు బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. సోనియా అతనిని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టింది. అది కూడా చాలా అంటే చాలా ఎక్కువగా. అప్పటికి ఇంకా సోనియా అతనిని నిజంగా చూడనే లేదు. కానీ తను అతని మాటలని, సోనియాతో ప్రవర్తించే తీరును బట్టే అతనిని బాగా ప్రేమించేసింది. అయితే చాలా రోజులు గడిచిపోయాయి. కొన్నాళ్ళకి తన కాలేజ్ అయిపోయింది. అయితే అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్గా పనిచేస్తున్నాడు అని అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నువ్వు నా కోసం నా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా అని అతను అడిగాడు. అయితే సోనియా కాదు కూడదు అనలేకపోయింది. ఎందుకంటే అతన్ని ప్రేమించింది కదా. కనుక ఖచ్చితంగా జాయిన్ అవుతాను అని జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. సోనియా తన జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పటికే తను అతనిని ఇంకా చూడలేదు. చూడకుండానే తనని
ఇంతగా ప్రేమించి అతని కోసం అతను ఉన్న ఆఫీస్లో జాబ్ చేయాలి అనుకుంటుంది. ఎలాగైతే పట్టుబట్టి జాబ్ సంపాదించింది. జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా సోనియా అతన్ని చూడలేదు. అలా రోజు కాల్స్ మెసేజెస్తోనే కాలం గడిపేస్తూ ఉంది. అయినా కూడా అతనిపై ప్రేమ అమితంగా పెంచుకుంటూనే ఉంది. ఎలాగైనా జాబ్ తర్వాత అతనిని రోజు చూస్తూ తనతో పాటు కలిసి పనిచేస్తూ ఉండొచ్చు అని తను అనుకుంది. అయితే ట్రైనింగ్లో ఉండడం వల్ల తనని వర్క్ ఫ్రమ్ హోమ్ 3 నెలలు చేయమన్నారు. సరే అని అలా సోనియా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తన అపార్ట్మెంట్లోనే ఉంటుంది. రోజు అతనితో కాల్స్ మాట్లాడుతూ ఉంది. ఇలా ఉందే కానీ తన మనసులో ఎప్పుడెప్పుడు అతనిని కలుద్దామా, అతనితో మాట్లాడదామా అని కలలు కంటుంది. ఇక్కడ సోనియాకే అంతలా ఉంటే అతని మనసులో ఇంకెంతలా సోనియాని కలవాలని తహతహలాడుతూ ఇద్దరు ఆ 3 నెలలు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోయారు. ఒకరికొకరు ఇంత దగ్గరగా ఉండి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ కూడా కాల్స్ మాత్రమే మాట్లాడుకోవడం ఏంటి? ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కలవాలి అనిపించింది. సోనియాకి కలవడానికి భయం వేస్తుంది, కానీ కలవాలని చాలా ఆత్రంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి చూస్తోంది కదా, ఎలా ఉంటుందో, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అన్న భయం తనలో మొదలైంది. కలవాలి అనిపించినప్పుడు ఇంకా కలవడమే బెటర్ అని అనుకుని సోనియా అపార్ట్మెంట్ దగ్గరికి వస్తానని చెప్పి అతను అన్నాడు. అతను వస్తాను అని చెప్పిన దగ్గర నుండి ఆమె గుండె వేగం కొట్టుకోవడం చాలా ఎక్కువైపోయింది. తను కూడా తన ఫీలింగ్స్ ఆపుకోలేక వెంటనే కిందకి వచ్చేసింది. అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అది చలికాలం, చుట్టూ వణికించే చలి పుడుతుంది. అలా తన చుట్టూ చూస్తూ ఉండగా ఏదో కారు వచ్చిన శబ్దం తనకి వినిపించింది. ఆ కారు వైపు తను తిరిగి చూసింది. ఒక కార్ అలా వచ్చి తనకి కొద్దిగా దూరంలో ఆగింది. అందులో నుండి ఎవరు దిగుతారా అని ఆత్రంగా ఎదురు చూస్తోంది సోనియా. అందులో నుండి ఒక 6 అడుగులు ఉన్న వ్యక్తి బయటకు అలా డోర్ తీసుకొని దిగి నడుచుకుంటూ తన వైపే వస్తూ ఉన్నాడు. గ్రీన్ టీషర్ట్, నార్మల్ ప్యాంట్. తను అలా నడుస్తూ వస్తుంటే తనని అలా చూస్తూ ఉండిపోయింది. అతను సోనియాకి చాలా అంటే చాలా నచ్చాడు. తను కాల్స్లో మాట్లాడుతున్న దానికన్నా ఎదురుగా చూడడం ఇంకా బాగా నచ్చింది. అతని మాటలని, అతని ప్రవర్తనకి సోనియా ఎప్పుడో పడిపోయింది అనుకుంటే అతన్ని చూసిన తర్వాత తన ఫీలింగ్స్ ఇంకా ఎక్కువైపోయాయి. తనని అమితంగా ప్రేమించడం వల్ల ఏమో తెలియదు, కానీ అతను అలా నడుచుకుంటూ వస్తుంటే ఆమెకు స్లో మోషన్లో కనిపిస్తోంది. అతను అలా నడుచుకుంటూ తన వైపుగా వస్తూ ఉంటే తన నోట మాట రావట్లేదు. అంతే అతని వైపు చూస్తూ నిలిచిపోయింది. అతను దగ్గరకు వచ్చే కొద్దీ ఆమె గుండె వేగం పెరిగిపోతోంది. అయితే అతను అలా ఎదురుగా నిలిచి, హలో మేడం, ఏంటి అలా చూస్తున్నారు అని అన్నాడు. అప్పుడు తను ఊహల్లో నుండి బయటకు వచ్చి తన కళ్ళని అతని వైపు నుండి పక్కకు తిప్పేసి ఏం లేదు అని కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది. నిజంగానే ఏం లేదా అని అన్నాడు వివేక్. ఏం మాట్లాడాలో తెలియక నోట మాట రావట్లేదు సోనియాకి. సోనియా పరిస్థితి అతనికి అర్థమైంది. సోనియా వైపు చూసి నవ్వి తన చెయ్యి పట్టుకుని బయటకు వెళ్దామా అని అడిగాడు. అతను తన చెయ్యి పట్టుకున్న వెంటనే ఒక్కసారిగా ఏదో అయిపోయింది సోనియాకి. ఎందుకంటే చుట్టూ చలి, అందులోనూ తన వెచ్చటి స్పర్శ. ఒక అబ్బాయి తనతో మాట్లాడడమే చాలా కొత్త. అలాంటిది ఒక అబ్బాయి స్పర్శ తనని తాకింది అంటే మాటల్లో చెప్పడానికి తనకు మాటలు రావట్లేదు. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. సోనియా అతన్ని అంతగా ప్రేమిస్తే మరి తనకి పట్టిన పరిస్థితికి కారణం ఎవరు? ఒకవేళ దానికి అతనే కారణం అయితే తనెందుకు అంతలా బాధపడుతుంది? ఇవన్నీ తెలియాలంటే మా ఛానల్లో వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.